హలో క్రికెట్ ఫ్యాన్స్. వెస్టిండీస్పై సంజూ శాంసన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ మన కళ్ల ముందే కదలాడుతోంది కదా. 50 బంతుల్లో 97 పరుగులు టీమిండియాను దర్జాగా సెమీస్కు చేర్చాడు. కాని ఇప్పుడు ఆ ఆనందం మధ్యలో ఒక చిన్న టెన్షన్ మొదలైంది. ఇంగ్లాండ్తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు సంజూ అందుబాటులో ఉంటాడా, లేక ఐసీసీ అతనిపై బ్యాన్ విధిస్తుందా? అసలా సెలబ్రేషన్లో ఏం జరిగింది? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి? లెట్స్ ఫైండ్ అవుట్. ఈడెన్ గార్డెన్స్లో విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత సంజూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ ఆవేశంలో తన హెల్మెట్ తీసి కిందకు విసిరేసి మోకాళ్లపై కూర్చుని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అయితే సంజూ తన సెలబ్రేషన్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పద్ధతుల్లో ప్రార్థన చేయడం సోషల్ మీడియాలో ట్రూ కేరళ స్టోరీ అంటూ వైరల్ అయింది. దీనిపై సంజూ మాట్లాడుతూ తాను దేవుణ్ణి బలంగా నమ్ముతానని, అది తనకు చాలా స్పెషల్ మూమెంట్ అని పార్థివ్ పటేల్తో చెప్పాడు. ఇక్కడ అసలు సమస్య సంజూ ప్రార్థన గురించి కాదు, అతను హెల్మెట్ విసిరేయడం గురించి. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని ఆర్టికల్ 2.2 ప్రకారం క్రికెట్ ఎక్విప్మెంట్ను దుర్వినియోగం చేయడం నేరం. కోపంతో చేసినా లేదా ఆనందంతో చేసినా అది రూల్స్ అతిక్రమించినట్లే లెక్క. అయితే దీనికి పడే పెనాల్టీలు ఎలా ఉంటాయో చూద్దాం. లెవెల్ 1 నేరం. సాధారణంగా ఇలాంటి వాటిని లెవెల్ 1 కిందే పరిగణిస్తారు. దీనికి కేవలం 50% మ్యాచ్ ఫీజు కోత లేదా 1 నుంచి 2 డెమెరిట్ పాయింట్లు మాత్రమే విధిస్తారు. ఇందులో మ్యాచ్ బ్యాన్ ఉండే అవకాశం చాలా తక్కువ. లెవెల్ 2 నేరం. గతంలో హర్మన్ప్రీత్ కౌర్ లాగా అంపైర్లతో గొడవపడి ఎక్విప్మెంట్ను పాడు చేస్తేనే బ్యాన్ పడే అవకాశం ఉంటుంది. సంజూ విషయంలో అలాంటిదేం జరగలేదు కాబట్టి ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మతపరమైన చిహ్నాలు. సంజూ చేసిన మతపరమైన సెలబ్రేషన్ ఎవరినీ కించపరిచేలా లేదు కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతానికి ఐసీసీ నుంచి ఎటువంటి అఫీషియల్ ఛార్జ్షీట్ రాలేదు. సంజూ శాంసన్ ఇప్పటికే టీంతో కలిసి ముంబై చేరుకున్నాడు. మార్చ్ 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే సెమీఫైనల్లో సంజూ ఆడడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్తో కలిసి మిడిల్ ఆర్డర్లో సంజూ ఉండడం టీమిండియాకు చాలా ప్లస్ పాయింట్. సో ఫ్రెండ్స్, సంజూ సెమీస్ ఆడతాడు కాబట్టి మనం హాయిగా మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో సంజూ మళ్లీ ఇలాంటి విధ్వంసం సృష్టిస్తాడని మీరనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.